అమరావతి రాజధాని మునిగిపోతూ ఉందంటూ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ ఎప్పటివో తీసుకొచ్చి మరలా ప్రచారం చేస్తూ ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. చాలా సీరియస్గా ఉన్నారు. ఐకానిక్ టవర్స్లో ఒక 2 టవర్స్ దగ్గరికి మట్టి పనులు అడ్డుగా పోయడం వల్ల మట్టి ఆ N12కి సంబంధించిన రోడ్డుకు సంబంధించిన మట్టి పోయడం వల్ల వాగునీరు వచ్చి ఆ గుంతల్లో పడింది. ఆ పక్కనే ఉన్న టవర్స్ సంబంధించిన గోతుల్లోకి చుక్కనీరు రాలేదు. ఇక అమరావతి రాజధానికి గుంటూరుకి కనెక్టివిటీ తెగిపోయింది. నీరుకొండకి పెద్దపరి మధ్యలో వాగులు పొంగు ప్రవహిస్తూ ఉన్నాయి. నీరుకొండ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కొండవీటి వాగు ఉగ్రరూపం దాల్చింది. అమరావతి మునిగిపోయింది అంటూ సాక్షిలో కథనాలు వేయటం, సుమన్ టీవీలో ప్రసారం చేయటం, ఇక ప్రకాశం బ్యారేజీ గేటు దగ్గర పడవ ఇరుక్కుపోయింది, ఇక ప్రకాశం బ్యారేజీ కూడా కొట్టుకుపోయింది అంటూ ప్రసారాలు చేశారు. ప్రసారాలు చేయడంతో పాటుగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వేసి పెద్ద ఎత్తున స్పాన్సర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ప్రకటన మాదిరి జనంలోకి తీసుకెళ్లారు. అమరావతి రాజధాని మీద ఇంకా విషయం చిమ్ముతూనే ఉన్నారు. సహజంగా వర్షాకాలంలో పునాదులు తీసినప్పుడు వర్షాలు పడితే పునాదుల్లోకి నీళ్ళు వస్తాయి. అమరావతిలోనే కాదు, అత్యంత కరువు ప్రాంతం అనంతపురంలో కూడా వస్తాయి, పులివెందుల్లో కూడా వస్తాయి. కానీ అమరావతి రాజధాని మీద విషయం చిమ్మే కార్యక్రమం మాత్రం ఈ బ్లూ మీడియా ఆపడం లేదు. ఆల్రెడీ ఇప్పటికే సాక్షి మీడియా మీద, సుమన్ టీవీ మీద 2 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరి కొంతమంది కూడా వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. బోసు ఇలాంటి పోస్టులు పెడితే ఉద్యోగాలు లేచిపోతే జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగంతో పని లేదనుకుంటే వైసీపీ పార్టీలో చేరొచ్చు, ఏదో ఒక నియోజకవర్గంలో కష్టపడితే ఎమ్మెల్యే టికెట్ కూడా తెచ్చుకోవచ్చు. అలా కాకుండా అమరావతి మీద విషం చిమ్మటమే ప్రధాన పనిగా పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు. నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఎవరెవరో పోస్టులు పెడుతూ ఉన్నారు, అమరావతి మీద విషం చిమ్ముతుంది ఎవరు అనేది స్పష్టంగా లిస్టు తయారవుతా ఉంది. సాక్షి మీడియా మీద, సుమన్ టీవీ మీద ఇప్పటికే కేసులు బుక్ అయ్యాయి. రాబోయే రోజుల్లో వాళ్ళని చూసి కనుక అమరావతి మునిగిపోయింది, 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి, ఇక వెలగపూడికి పోవడానికి అవటం లేదు ఉద్యోగస్తులు, హైకోర్టుకు కూడా వెళ్ళాది కావడం లేదంటూ వార్తలు కనుక వేస్తే రాబోయే రోజుల్లో చిక్కులు తప్పవు. అమరావతి రాజధాని మీద వరద విషయంలో కనుక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతా ఉంది. దానికి సిద్ధంగా ఉంటే పోస్టులు పెట్టుకోండి, కేసులైనా పర్వాలేదు, 4 సంవత్సరాల తర్వాత మేమే వచ్చేదని ధైర్యం మీకుంటే పెట్టుకోండి. ఈ 4 సంవత్సరాలు అయితే మాత్రం మీకు ఇబ్బంది తప్పదు. ఆ తర్వాత ఎవరు వస్తారనేది జనం తెలుస్తారు. ఆల్రెడీ మీ 2019 నుంచి 2024 దాకా మీ పరిపాలన చూసి జనం భయపడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. మరొక్కసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని మీద ఎలాంటి వార్తలు ప్రచురితం అవుతా ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వరదలకు సంబంధించి ఎలాంటి వార్తలు రాస్తూ ఉన్నారు అనేది ప్రతి వార్తని సేకరించి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరెవరు నెగిటివ్ వార్తలు, పాత వీడియోలు తీసుకొచ్చి పెట్టి అమరావతి రాజధాని మునిగిపోయిందంటూ గ్రాఫిక్స్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తప్పవు. అమరావతి రాజధాని నిజంగా మునిగిందా? అమరావతి ప్రాంత రైతులు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.